నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ముఖ్యంగా గతంలో టీసాట్ ద్వారా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించినటువంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు చూసాం. ముఖ్యంగా అభివృద్ధి పర్యావరణకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా గతంలో పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక సమస్యలకు ప్రభుత్వ పరంగా అంతర్జాతీయ పరంగా జరుగుతున్నటువంటి పరిష్కార మార్గాలను చూసాం. అదే పరంపరలో ఈసారి ఈ వాతావరణ మార్పులు ముఖ్యంగా పేపర్ 4 సెక్షన్ 3లో అభివృద్ధి పర్యావరణ సమస్యలు అనేటువంటి టాపిక్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో ప్రశ్నలు విభిన్న రకాలుగా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రీసెంట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి విధానాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో 1-2 ప్రశ్నలు తప్పనిసరి అన్నాడు. మిగతా ప్రశ్నలకి ఛాయిస్ ఉన్నప్పటికీ కూడా ఈ అభివృద్ధి పర్యావరణ సమస్యలకు సంబంధించినటువంటి అంశము అంతర్జాతీయంగా ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది. ఈసారి ఇంటర్వ్యూ లేనందున అభ్యర్థి సమాజం పైన లేదా ప్రభుత్వం పైన లేదా అంతర్జాతీయ సమాజం పైన గత 2-3 దశాబ్దాలుగా ఎలాంటి ప్రభావం కనబడుతుంది, ముఖ్యంగా పర్యావరణ సమస్యల గురించి అవగాహన కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది ఈసారి మెయిన్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంటర్వ్యూలో అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు జనరల్గా సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలు, అట్లాగే అది రెగ్యులర్గా మనకి పేదరికం, నిరుద్యోగం, బాలకార్మిక వ్యవస్థ, మహిళలపై దాడులు ఇలాంటివి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. దాంతోపాటుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణ సంక్షోభం. కాబట్టి ఈసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు వీటి మీద డిస్కస్ చేశారు. సో ఈవెన్ మెయిన్స్లో కూడా అడిగారు. అదే పరంపరలో టీఎస్పీఎస్సీ కూడా తప్పనిసరిగా వాతావరణ మార్పుల ప్రభావం మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అంటే వాతావరణంలో ఎందుకు మార్పులు వస్తున్నాయి, ఈ మార్పులకు మౌలికమైనటువంటి కారణాలు ఏమిటని గతంలో చర్చించాం. ఈ మార్పుల వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి, మార్పుల వల్ల కలిగేటువంటి ప్రభావం ఏమిటి అనేటువంటిది కూడా మనకు ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రభావం తెలియగలిగితే, అది మనం అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా పరిష్కార మార్గాలను కనుగొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎట్లా ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూస్తే, జనరల్గా వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి మనం గతంలో కూడా డిస్కస్ చేశాం. ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతున్నాయో, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఇలాంటి ప్రధానమైనటువంటి వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. నేచురల్గా మనకి వాతావరణంలో ఈ వాయువుల యొక్క సగటు ఉష్ణోగ్రత ఉండాల్సినటువంటి స్థాయి కంటే ఎక్కువగా ఉంటే, అటువంటి డెన్సిటీ కనుక పెరిగితే ఆటోమేటిక్గా పర్యావరణంలో ఒక సమతుల్యత దెబ్బతింటుంది. ఉండాల్సినటువంటి వాయువులు కాకుండా ఈ వాయువుల యొక్క నిష్పత్తి పెరిగితే మనకి మామూలు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, నైట్రోజన్ వంటి వాయువులే వాతావరణంలో ఒక స్థిరమైన నిష్పత్తిలో ఉండాలి. కానీ వీటికి అదనంగా కొన్ని వాయువులు చేరడం లేదా వీటి స్థాయి పెరగడం, ఈ 2 సందర్భాల్లో కూడా ఆ సాంద్రత పెరుగుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల యొక్క సాంద్రత డెన్సిటీ పెరగడం ద్వారా అనేక సమస్యలు ఏర్పడతాయి. మరి ఈ వాయువులు ఎందుకు వస్తున్నాయి వాతావరణంలోకి అని నెక్స్ట్ ప్రశ్న చూస్తే, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించడం వల్ల మనకి శిలాజ ఇంధనాల్లో పెట్రోల్, డీజిల్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అట్లాగే భూమి వినియోగంలో మార్పు కూడా కనబడుతుంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి చూసేటప్పుడు, ఎస్పెషల్లీ వ్యవసాయంలో రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇట్లాంటివి ప్రవేశపెట్టిన సందర్భాల్లో కృత్రిమంగా మనకి ఎక్కువ మొత్తంలో పంటల ఉత్పాదకతను పెంచేటువంటి ప్రయత్నంలో ఈ రసాయనాలను ఎక్కువగా వాడటం వల్ల కూడా భూమిని వేరు పర్పస్ల కోసము వినియోగించడం వల్ల కూడా ఈ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఒకటి శిలాజ ఇంధనాలు, మరొకటి భూమి వినియోగంలో మార్పు, ఫలితంగా వాతావరణంలోకి అదనంగా ఈ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు ఏవైతున్నాయో అవి ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నాయి. అట్లాగే పారిశ్రామికీకరణ వల్ల కూడా మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్, ఏసీలో ఉపయోగం కావచ్చు, రిఫ్రిజిరేటర్లు వినియోగం కావచ్చు, ఇవి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సో వాటి నుండి వెలువడేటువంటి అనేక రకాల రసాయన పూరిత వాయువులు ఏవైతున్నాయో అవి వాతావరణంలోకి చేరి వాయువుల యొక్క సాంద్రత పెరగడం వల్ల మనకి సమస్య తలెత్తుతున్నది. ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ తర్వాత భూమి యొక్క వినియోగంలో
మానవ కార్యకలాపాలు ఎక్కువైపోయినాయి. అంటే పారిశ్రామికీకరణ జరిగినప్పుడు ఏంటంటే వ్యవసాయం పారిశ్రామికీకరణ ద్వారా వ్యవసాయంలో యాంత్రికీకరణ పెరిగింది. యాంత్రికీకరణ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం భూమిని వినియోగంలోకి తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో ప్రధానంగా భారతదేశం లాంటి దేశాల్లో వాతావరణ పరిస్థితులు, నేలల యొక్క స్వభావాన్ని బట్టి మనం ఎక్కువగా వరిని ఎక్కువగా పండిస్తారు. సో ఈ వరి ఎక్కువగా నీటిలో, అంటే తడి ఉన్నటువంటి తడి పంటలు అంటాం. సో వీటిలో మనకి మీథేన్ కానీ నైట్రస్ ఆక్సైడ్ కానీ ఎక్కువగా అదే విడుదలవుతున్నాయి. అట్లాగే జనరల్గా పశు సంపదతో ఆధారపడ్డటువంటి ఆ దేశాలలో, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతున్నాయో, సో పశువులు వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి దేశాల్లో కూడా పశువుల వ్యర్థాల నుండి మనకు మీథేన్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. అట్లాగే నైట్రోజన్ గ్యాస్ కూడా విడుదలవుతుంది. ఇవి కూడా వాతావరణంలో మనకి అంటే ఉండాల్సినటువంటి నిష్పత్తి పెరగడం ద్వారా వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత, యావరేజ్ టెంపరేచర్ అనేది పెరుగుతున్నది. సో భూమి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ఏమవుతుంది అన్నప్పుడు మన శరీరంలో ఎట్లయితే ఉష్ణోగ్రత పెరిగితే మనకు ఫీవర్ ఎట్లయితే వస్తుందో, అట్లాగే వాతావరణంలో కూడా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత అంతకు మించి పెరగడం ద్వారా సో అనేక రకాల సంక్షోభాలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఏమవుతుంది, ఫస్ట్ వర్షపాతం యొక్క సగటు మార్పు, అంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మనకు ఋతుపవనాలు సరైన సమయంలో వీయడం, సో సరైన మోతాదులో వర్షాలు పడడం అనేది సర్వసాధారణం. కానీ ఎప్పుడైతే ఈ భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుతుందో వేగంగా మేఘాలు ఏర్పడము, అంతే వేగంగా వర్షాలు కురవడం, ఫలితంగా వరదలు ఏర్పడతాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పూర్తిగా నీరంతా ఆవిరైపోతుంది కాబట్టి మేఘాలు ఏర్పడడానికి అవకాశం ఉండదు, కాబట్టి వర్షాలు పడలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు తీవ్రమైనటువంటి కరువు సంభవిస్తుంది. సో ఇప్పుడు మనం ఎల్నినో, లానినో లాంటి జాగ్రఫికల్ భావనలు కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యాన్ని కనుక చూస్తే, అంటే సగటున మనకి పడాల్సినటువంటి వర్షాలు అధిక మొత్తంలో పడ్డా నష్టమే, అసలు పడకపోయినా నష్టమే జరుగుతుంది. సో ముఖ్యంగా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంది. ఏమవుతుంది అంటే భూగోళం యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ఫస్ట్ ఇంపాక్ట్, మొదటి ప్రభావము వర్షాలపై పడుతుంది. భారతదేశం లాంటి దేశాలు వర్షాధారిత వ్యవసాయాన్ని కలిగి ఉన్న దేశాలు, అంటే ఋతుపవన ఆధారిత వ్యవసాయం అని చెప్తామా. ఒకవేళ కనుక ఋతుపవనాలు సహకరిస్తేనే, ఋతుపవనాలు సరైన సమయంలో మనకి వర్ష రూపంలో కనబడితేనే ఆ సంవత్సర కాలంలో ఆ దేశంలో వ్యవసాయం కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం లాంటి వ్యవసాయాధారిత దేశాల్లో ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్టు వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా పడుతున్నది. సో వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఉత్పాదక తగ్గిపోతుంది, ఉపాధి కోల్పోతున్నారు. సో అదే అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనకి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పర్యావరణ సంక్షోభాలు కేవలం భూమిపైనే అంటే కాకుండా అటు మొత్తం సముద్ర ఉపరితలం పైన కూడా దాని ఇంపాక్ట్ కనబడుతుంది. కాబట్టి సముద్ర ఉపరితలంలో పీడనంలో మార్పు సంభవించడం వల్ల, అల్పపీడనాలు ఏర్పడడం వల్ల తీవ్రమైనటువంటి తుఫాన్లు సంభవిస్తాయి. సో అవి మామూలుగా తుఫాన్లు సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కనబడదు, అది సహజంగా రొటీన్గా వచ్చే తుఫాన్లు వేరు. కానీ ఈ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడం వల్ల సంక్షోభం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తుఫాన్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాటి ఇంటెన్సిటీ కూడా గ్రావిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే నదీ తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి, సో భారతదేశం లాంటి సందర్భాల్లో నదీ తీరాలు అని అంతర్గతంగా చూస్తాం. బట్ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో, సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలకి ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటిపైన ఎక్కువగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పేదలు మరింత పేదలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు భూభాగం మనకి మంచినీటికి ప్రధానమైనటువంటి సోర్సు నదులు. కాబట్టి ఈ నదుల్లో నదీ ప్రవాహం తగ్గిపోవడం ద్వారా మనకి మంచినీటి లభ్యత తగ్గడం, అట్లాగే ఈ నదులు సముద్రంలో కలవడం ద్వారా సముద్రం యొక్క నీటి మట్టం ఎప్పుడు స్థిరంగా ఉంటుంటుంది. కానీ ఒకవేళ తీవ్రమైన కరువు ఏర్పడి అసలు నదులన్నీ ఎండిపోయినప్పుడు, సముద్రంలోకి మంచినీరు వెళ్ళేటువంటి అవకాశం లేనప్పుడు సముద్రాల్లో ఉప్పు సాంద్రత కూడా, సో సాల్ట్ డెన్సిటీ కూడా బాగా పెరిగిపోతున్నది. సో ఇది కూడా ప్రమాదకరం. ఎందుకు,
ఆ సముద్ర జలాల్లో ఉండేటువంటి జీవరాశులు ఏవైతున్నాయో అవి అక్కడ ఉండేటువంటి సహజమైనటువంటి నీటి వాతావరణానికి అలవాటు పడి ఉన్నాయి. అలా కాకుండా కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటే ఇప్పుడు మనం తాగే నీటిలో ఉప్పు మరింత ఎక్కువ అంటే వేస్తే ఎట్లయితే మనం తాగలేని పరిస్థితి ఉంటుందో ఈ సముద్రంలో ఉండేటువంటి జలచరాలు ముఖ్యంగా చేపలు లాంటి జీవులు ఏవైతున్నాయో ఉప్పు సాంద్రత పెరిగితే అవి క్రమంగా అంతరించిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి వర్షపాతం అందుబాటులో ఉండదు కాబట్టి ఈ ఉప్పు సాంద్రత పెరగడం ద్వారా మేఘాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది. అంటే ఎవాపరేషన్ జరగదు. సో ఆల్రెడీ సాలిడ్గా ఉంటుంది కాబట్టి ఎవాపరేషన్ జరగదు. కాబట్టి మేఘాలు ఏర్పడవు. మేఘాలు ఏర్పడకపోతే మళ్ళీ వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే మళ్ళీ వ్యవసాయం దెబ్బతింటుంది. వ్యవసాయం దెబ్బతింటే మళ్ళీ ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానికోసం మనం ఇతర దేశాలపై ఆధారపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది ఒక పార్ట్గా చూస్తాం. మరో పార్ట్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనకు చాలా దేశాలు భారతదేశంతో సహా అనేక దేశాలు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో వరదలు విపరీతంగా సంభవించటం, అదేవిధంగా అంటే ఎప్పుడైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఆ తీర ప్రాంతాల చుట్టూ ఉండేటువంటి సామాజిక జీవనం చూస్తే ఎక్కువగా పేదలే ఉంటారు. సో ముఖ్యంగా పరిశ్రమల నుంచి విడుదలైనటువంటి వ్యర్థాలు కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఎప్పుడు నిక్షిప్తమై ఉంటాయి. సో వీటన్నింటి నేపథ్యం వల్ల అటు జల కాలుష్యము, వాయు కాలుష్యం యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. సో ఇది ప్రజాజీవనాన్ని మరింత ప్రమాదకర స్థాయిలోకి నెట్టివేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూస్తే ఇప్పుడు భారతదేశం లాంటి అనేక దేశాలకి ఇది ప్రధానమైనటువంటి సంక్షోభంగా తలెత్తుతున్నది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ వాతావరణంలో ఒక మార్పు వచ్చింది. ఈ మార్పు అనేది ఒక్కోసారి ప్రత్యక్షంగా కనబడవచ్చు, మరొకసారి పరోక్షంగా కనబడవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాతావరణ మార్పుల ద్వారా మనకి ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి మంచు కరిగి నదీ తీర ప్రాంతాలు ముంపు గురి కావచ్చు. అంటే నదులలో నీరు ప్రవాహం పెరగడం ద్వారా నదీ తీర ప్రాంతాలు ముంపు గురవుతాయి. ఈ నదులు సముద్రంలో కలవడం ద్వారా సముద్ర తీర ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే అవి ముంపు గురవుతాయి. ఇది ప్రత్యక్ష ప్రభావం కనబడుతుంది. అదేవిధంగా ఈ సగటు ఉష్ణోగ్రత పెరగడం ద్వారా పరోక్షంగా అంటే వాతావరణంలో అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. సో ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఓవరాల్గా అభివృద్ధి అనేది కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. సో అభివృద్ధి అంటే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సో అనేక రకాల ప్రయత్నాలు అంటే మనం ఇప్పుడే పారిశ్రామికీకరణ వేగవంతం చేసుకోవడం, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి సాంప్రదాయ జీవనాన్ని కలిగినటువంటి భారతదేశం లాంటి దేశాలపైన వాతావరణ మార్పుల యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక దేశంలో విడుదలైనటువంటి పారిశ్రామిక విషపూరితమైనటువంటి వాయువులు లేదా గ్రీన్ హౌస్ వాయువులు వాటి ఇంపాక్ట్ కేవలం ఆ దేశంపైనే చూపేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అమెరికాలో విడుదలైనటువంటి గ్రీన్ హౌస్ వాయువు అమెరికా దేశంపైన ప్రభావం చూపదు, అది ప్రపంచ దేశాలన్నింటిపైన ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇది సమస్య. అంటే ఒక దేశము ఎలాంటి విషపూరితమైనటువంటి వాయువులను విడుదల చేయలేకపోవచ్చు. ఆఫ్రికా లాంటి దేశాల్లో పారిశ్రామికీకరణ అంత స్థాయిలో జరగలేదు. కానీ మరి అభివృద్ధి చెందిన దేశాలు వాటి పరిశ్రమలు విడుదల చేసినటువంటి వాయువుల యొక్క ప్రభావము వెనుకబడిన దేశాలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్య నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో అవి అంతర్జాతీయంగా ఏ దేశాలైతే ఈ వాయు కాలుష్యం లేదా ఇతర గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు కారణమవుతున్నాయో ఆ దేశాలు ముందు వరుసలో ఉండాలి. అంటే వీటి నివారణకు సంబంధించి కూడా అవి క్రియాశీల పాత్ర పోషించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే అట్లీస్ట్ ఇప్పుడు పరంపర ఎంతవరకు పోయిందంటే ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరుగుతూ వచ్చేసింది. కనీసము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కాపాడుకోగలరు. అంటే వాతావరణం ఆల్రెడీ చాలా వరకు ప్రభావితమైంది, అనేక మార్పులు గురవుతున్నది. బట్ ఈ వాతావరణ మార్పు మరింత క్షీణించకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత ఇది చాలా పదే మనకు ప్రధానమైనటువంటి చర్చనాంశం ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల యొక్క సాంద్రత పెరగడం అనేది ప్రమాదకరమైన సంకేతం. కాబట్టి దాన్ని తగ్గించే విధంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. సో
దేనికి తగ్గట్టుగా ఏం చేయాలి అనే సందర్భం వచ్చినప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ముఖ్యంగా ఎక్కువ కొంత కష్టపడాల్సి వస్తున్నది. అవి సామాజికంగా, మానవ వనరుల పరంగా, ఆర్థికంగా అధిక వ్యవహారాలను భరించాల్సిన పరిస్థితి కనబడుతున్నది. సో నిజానికి ఇవి ప్రత్యక్షంగా ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు కారణం కాకపోయినప్పటికీ, బట్ అవి వాటి ఇంపాక్ట్ ఈ దేశాలపైన ఎక్కువగా పడుతున్నది కాబట్టి, సో వాటి నివారణ చర్యలు చేయాలన్నప్పుడు కొంత త్యాగం చేయాల్సి వస్తుంది, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. దేశాలు దీనికోసం అదనంగా కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ వాయువులు విడుదలకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమలపైన మరింత ఆంక్షలు పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే కొంతవరకు మళ్ళీ వాటి యొక్క ఇంపాక్ట్ అంటే అభివృద్ధి పైన పడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా జనరల్గా దీనిలో ప్రధానమైనటువంటి సందర్భం ఏంటంటే కర్బన ఉద్గారాల యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కర్బన ఉద్గారాలకు సంబంధించిన మనం చెప్పేటప్పుడు సో ఇవి అధిక స్థాయిలో విడుదలవుతున్నాయి కాబట్టి అవి విడుదల కాకుండా నిరోధించడం కోసం సో ఏవైతే వేటి వల్ల అయితే కర్బన ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ అంటాం మనం, కర్బన ఉద్గారాలు వేటి ఉత్పత్తి వల్ల అయితే ఎక్కువ పెరుగుతున్నదో వాటిని ఆ ఉత్పత్తిని తగ్గించేటువంటి ప్రయత్నం. సో ముఖ్యంగా అవి లేదంటే ఆ కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల కాకుండా నిరోధించడానికి గాను సో అవసరమైతే ఉత్పత్తులను వాలంటరీగా తమంతట తాముగా తగ్గించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి, ఉత్పత్తి, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మనకు ఎంత ముఖ్యమో వాతావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఎక్కువ ముఖ్యం. కాబట్టి తప్పనిసరిగా అన్ని దేశాలు ఈ కర్బన ఉద్గారాలను వెలువడకుండా వాటిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉండాలి. అట్లాగే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు సో దీని ఫలితంగా ఏమవుతుంది, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నష్టపోతున్నాయి. అదేవిధంగా ఉత్పత్తులను మనం వాలంటరీగా తగ్గించుకోవాల్సినటువంటి ఆంక్షలు ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, ఆర్థికంగా వెనుకబడిపోతాం, మళ్ళీ ఇతర దేశాలపై ఆ ఉత్పత్తుల కోసం ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. ఫలితంగా ఎక్కువ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. సో దీనికి మధ్య మార్గాన్ని కూడా చూడాల్సి వస్తుంది. అంటే తగ్గించుకోవాల్సినటువంటి అవసరాన్ని అంటే మరింత సాంకేతికతను, ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించగలిగితే వీటిని కొంత తగ్గించుకునే అవకాశం ఉంది. అట్లాగే మనకి జనరల్గా ఎందుకు వస్తుంది ఇది అని కనుక చూస్తే, అంటే ఎందుకు ఈ సంక్షోభం తలెత్తుతున్నది, వాతావరణంలో మౌలికంగా ఈ మార్పులు ఎందుకు సంభవిస్తున్నాయంటే మనకి ఈ పరిమితమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నది. సాంకేతిక నైపుణ్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల సో ఆ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోలేకపోతున్నాం. అంటే నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వినియోగంలోకి రావాలంటే సాంకేతిక పరమైనటువంటి సపోర్ట్ చాలా అవసరం, సహాయం చాలా అవసరం. బట్ ఇవి అందుబాటులో లేవు. బట్ అదేవిధంగా సహజ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. సో సహజ వనరులు తక్కువగా ఉండటం ఒక అంశం కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రత్యామ్నాయ లేదా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే దానికి టెక్నాలజీ అవసరం. సో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల మనము సంప్రదాయేతర ఇంధన వనరులు, ముఖ్యంగా ఇప్పుడు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇట్లాంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్న సందర్భం ఉంది. భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే గత 50 సంవత్సరాలుగా లాస్ట్ 50 ఇయర్స్ని చూస్తే దేశ జీడిపిలో, స్థూల దేశోత్పత్తిలో మనకి ప్రతి సంవత్సరం కూడా కొంత హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి. అట్లాగే వృద్ధి రేటు కూడా ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. బట్ ఇదంతా కూడా వర్షపాతంలో మార్పుల వల్ల జరగడం అనేది మనకి ప్రధానమైన అంశం గుర్తు. ఈ వర్షపాతంలో జరిగేటువంటి మార్పుల యొక్క ఇంపాక్టు వృద్ధి రేటును ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఈ వాతావరణ మార్పులను మనం అరికట్టలేకపోతే, పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను కనుక మనం నియంత్రించలేకపోతే భారతదేశం యొక్క జీడిపి ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. అంటే మనం స్థిరంగా అభివృద్ధి కొనసాగించాలనుకున్నప్పుడు, జీడిపిలో వృద్ధి రేటును పెంచుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశ నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడకూడదు. అంటే వర్షపాతంలో మార్పుల వల్ల
వృద్ధి రేట్లో మార్పు వస్తుంది అంటే వ్యవసాయం యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గిపోతున్నటువంటి సందర్భం ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఫలితంగా ఈ దేశంలో నేటికి కూడా దాదాపు 50% శ్రామిక శక్తి, లేబర్ ఫోర్సు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక మనం వాతావరణ మార్పులను మనం నియంత్రించలేకపోతే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి భారతదేశానికి సంబంధించిన భౌగోళిక అంశాలను కనుక చూస్తే జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్లో భారతదేశానికి సంబంధించి ప్రధానమైనటువంటి సోర్సు హిమాలయ పర్వతాలు. ఇప్పుడు మనకి ఆ ప్రధానమైనటువంటి జీవనదులన్నీ కూడా హిమాలయాల్లోనే జన్మించి దేశమంతటా అవి ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. నీటి లభ్యతకు ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే హిమాలయన్ ఎకోసిస్టమ్ అంటాం. ఈ హిమాలయన్ ఎకోసిస్టము వాతావరణ మార్పుల వల్ల ప్రధానంగా ప్రభావితం అవుతుంది. ఇది మనకి భారతదేశానికి అతిపెద్ద సమస్య లేదా సంక్షోభంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామంటే హిమాలయన్ ఎకోసిస్టమ్ ఒకవేళ కనుక తన సహజమైనటువంటి సమతుల్యతను కోల్పోతే ఈ దేశంలో ప్రధానంగా ఉండేటువంటి జీవనదులన్నీ కూడా ప్రభావితమవుతాయి. ఫలితంగా ఈ దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీరు గంగానది లాంటి నదులను చూస్తే గంగా పరివాహక ప్రాంతంలోనే ఈ దేశంలో దాదాపు 30% జనాభా అక్కడే కాన్సన్ట్రేట్ అయిన సందర్భం ఉంటుంది. అలా నదుల చుట్టే ముఖ్యంగా భారతదేశ సమాజం విస్తరించి ఉంది కాబట్టి ఆ నదులకు ఆధారమైనటువంటి హిమాలయన్ ఎకోసిస్టమ్ కనుక దెబ్బతింటే ఆటోమేటిక్గా భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటాయనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి జన్మించినటువంటి నదులు అవి ఒక స్థిరమైనటువంటి వేగంతో ప్రయాణం చేసి అవి చివరికి సముద్రంలో కలుస్తాయి. కానీ భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడం వల్ల అంటే గ్రీన్ హౌస్ వాయువులు విడుదల ఎక్కువ కావడం ఫలితంగా హిమాలయాల్లో ఉండేటువంటి మంచు ధ్రువ ప్రాంతాలు ఏవైతున్నాయో అవి కరుగుతాయి. బట్ ఈ వేడి పెరగడం ద్వారా ఉష్ణోగ్రత టెంపరేచర్ కనుక పెరగడం ద్వారా ఆటోమేటిక్గా అవి కరిగే రేటు ధ్రువ ప్రాంతాలు లేదా మంచు కరిగే రేటు పెరిగి సముద్రం ముఖ్యంగా నదుల్లో నీటి ప్రవాహం పెరిగి అవి సముద్రంలో చేరడం ద్వారా సముద్ర మట్టాలు సాధారణ స్థాయి కంటే మరింత పెరగడం వల్ల భారతదేశంలో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ముంపుకు గురవుతారు. ఇప్పటికీ మనం అండమాన్ నికోబార్ కావచ్చు లేదా లక్షద్వీపులు కావచ్చు అట్లాగే ఇతర దేశాలకు సంబంధించి మాల్దీవులు లాంటి దేశాలు తువాలు లాంటి దేశాలు కనుక చూస్తే సముద్ర మట్టం పెరగడం వల్ల కొన్ని దేశాలు ఆ సముద్రంలోనే కాలగర్భం కల్పించేటువంటి ప్రమాదం కనబడుతున్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. ఎట్లా ఈ టెంపరేచర్ ఏ స్థాయిలో పెరుగుతుందనేటువంటిది అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా కేస్ స్టడీ కనుక తీసుకుంటే 1901 నుంచి 2000 వరకు మనం జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే ఒక 1000 సంవత్సరాల చరిత్రలో అంటే 100 సంవత్సరాలు లాస్ట్ అంటే హిమాలయన్ ఎకోసిస్టము అనేక రకాలుగా ప్రభావితం అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలాన్ని కనుక లాస్ట్ ఒక 100 సంవత్సరాల నుంచి కనుక చూస్తే 1900 నుండి 2000 సంవత్సరాలకు సంబంధించినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు అట్లా అంతకుముందు 1000 సంవత్సరాల చరిత్ర కనుక చూసినప్పుడు కూడా మనకి మౌలికమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. ఇక ఈ కేసు చూసుకుంటే మనకు భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఆల్మోస్ట్ 0.4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగినట్టు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది సగటున. దాని యొక్క ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుందని గుర్తుపెట్టు. ముఖ్యంగా ఫలితంగా మనకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి గ్లేషియర్ ఏంటంటే గంగోత్రి గ్లేషియర్ అంటాం. ఈ గంగోత్రి గ్లేషియర్లో నీటి ప్రవాహం ఏదైతుందో అవి క్రమంగా తగ్గిపోతున్నటువంటి సందర్భం. అంటే మంచు వేగంగా కరగడం ద్వారా ఆడ ఉన్నటువంటి మంచు మొత్తం కనుమరుగైపోతే ఆ గ్లేషియర్స్లో నీటి ప్రభావం అనేది క్రమంగా తగ్గిపోతుంది. అవి తర్వాత నార్మల్గా ఎడారిలాగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు పెద్ద పెద్ద మంచు గ్లేషియర్స్ ఏవైతున్నాయో అవన్నీ
కరిగిపోతే చివరికి చిన్న చిన్న గ్లేషియర్లు మిగులుతాయి. సో ఈ చిన్న చిన్న గ్లేషియర్ల పైన మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ కనుక ప్రభావం ఉంటే అవి మరింత వేగంగా కరిగిపోయి లాస్ట్కి మనకు మంచు నిక్షేపాలే కనపడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం చూసినప్పుడు జిఎస్ఐ చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ గ్లేషియర్లు క్షీణించిపోతున్నాయనేటువంటిది స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి నీటిపారుదలకి సంబంధించి వాటర్ సైకిల్ అంటాం. ఇందాక మనం చెప్పినట్టు సముద్ర ఉపరితలంపై నీరు ఆవిరై అవి మేఘాలుగా ఏర్పడి చివరికి మళ్ళీ వర్షాల రూపంలో కురిసేటువంటి దాన్ని వాటర్ సైకిల్ అంటాం. సో ఈ వాటర్ సైకిల్ అనేది క్రమంగా కుంటుపడుతున్న సందర్భం ఉంది. తత్ఫలితంగా అనేక సమస్యలు తలెత్తాయి. సో మంచు నిక్షేపాలు అతి వేగంగా కరిగిపోతున్నటువంటి సందర్భం ఉంది. సో ఫలితంగా ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నీటి కొరతను ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. సో నీరు ప్రధానమైన జీవనాధారం కాబట్టి నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. భారతదేశానికి సంబంధించి చూస్తే 21వ శతాబ్దం చివరి నాటికి చూస్తే వర్షపాతము 15 నుండి 40% వరకు పెరగవచ్చు. సో ఫలితంగా అంటే ప్రమాదకరంగా ఉంటుంది. అంటే మంచు వేగంగా కరగడం, అదే విధంగా మేఘాలు ఏర్పడడం, అంతే స్థాయిలో వర్షాలు కురవడం. అట్లాగే పర్యావరణం పరంగా చూసిన మార్పుల వల్ల కూడా చూస్తే ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకరీతిగా ఉండకుండా ఒక దగ్గర కుండపోత వర్షాలు ఉండొచ్చు, మరో దగ్గర తీవ్రమైనటువంటి కరువు పరిస్థితిని నెలకొనేటువంటి ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా పీఠభూముల విషయం చూస్తే మనకు దక్షిణ పీఠభూమి ప్రధానంగా చూస్తే ఈ ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది. ఉత్తర భారతదేశంలో కూడా ఈ పెరుగుదల అధిక స్థాయిలో ఉండే అవకాశం ఉంది. సో జనరల్గా మనకి రానున్న శతాబ్ద కాలం చూస్తే వార్షిక సరాసరి ఉష్ణోగ్రతలు 3 నుండి 6 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అంటే చాలా ప్రమాదకరమైనటువంటి, అంటే ఎంత స్థాయిలో 3 నుండి 6 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే బహుశా భూమి మీద ఎలాంటి జీవి నివసించేటువంటి అవకాశం కనబడదు. ఫలితంగా వాతావరణ మార్పులు వేగంగా చేసుకుంటాయి. సో తీవ్రమైనటువంటి నష్టాలు, చివరికి సాధారణ జనజీవనం అనేది అస్తవ్యస్తంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ గ్రీన్ హౌస్ వాయువులు కాబట్టి, అంటే వీటన్నిటికీ మూలం గ్రీన్ హౌస్ వాయువులు కాబట్టి సో వాటిని నియంత్రించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. అందులో భాగంగానే యునైటెడ్ నేషన్స్ సంబంధించి, ముఖ్యంగా ఐక్యరాజ్య సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఈ పర్యావరణ మార్పులకు సంబంధించినటువంటి నివారణ మార్గాల మీద సదస్సులు నిర్వహించి సభ్యదేశాలను చైతన్యపరిచి కఠినమైనటువంటి నిర్ణయాలు అమలు చేసే విధంగా వాటిని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సందర్భం ముఖ్యంగా 1992లో ఏర్పాటైన ఈ కన్వెన్షన్ పర్యావరణంలో ఎస్పెషల్లీ వాతావరణ మార్పుకు సంబంధించి గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత మరింత పెరగకుండా నియంత్రించడంతో పాటు ముఖ్యంగా ఈ ఫర్దర్ ఎలాంటి మార్పులు జరగకుండా పర్యావరణాన్ని సుస్థిరంగా ఉండేటట్టు చేసేటువంటి ప్రయత్నం. అయితే ఐక్యరాజ్య సంబంధించినటువంటి సంస్థే దీనికోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నది అంటే ఈ శీతోష్ణ స్థితిలో మార్పులు లేదా వాతావరణంలో మార్పులు అనేది ఒక అంతర్జాతీయ సమస్య, ఇంటర్నేషనల్ ప్రాబ్లం కాబట్టి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, అంతర్జాతీయంగా అన్ని దేశాలను ప్రభావితం చేసేటువంటి ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఉంది. సో కర్బన ఉద్గారాల స్థాయి పెరిగే కొద్దీ ముఖ్యంగా ఎట్లా పెరుగుతుంది అని చూస్తే ప్రధానంగా ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయో, ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయో, అభివృద్ధి వేగంగా జరుగుతుందో అక్కడ కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఏ దేశాల వల్ల అయితే పర్యావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతున్నాయో ఆ దేశాలు ప్రధానంగా ఈ గ్రీన్ హౌస్ వాయువుల నిరోధించడంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఈ కన్వెన్షన్ ప్రత్యేకంగా పేర్కొన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కన్వెన్షను అనేక లక్ష్యాలను రూపొందించింది, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలనేటువంటి నిబంధనలు పెట్టింది. సో దీనికి అనేక దేశాల మధ్య సమన్వయం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా మనకి 2 రకాల దేశాలు కనబడుతున్నాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో వీటి మధ్య మనకి ఒక ఘర్షణ వాతావరణం కనపడుతుంది. బట్ ఇక్కడ ఈ కన్వెన్షన్ చేసినటువంటి
ఆ ప్రత్యేకమైనటువంటి తీర్మానం ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్ అనేటువంటి ఒక సూత్రాన్ని ప్రతిపాదించింది. ఎందుకంటే అమెరికా విడుదల చేస్తున్నటువంటి గ్రీన్ హౌస్ వాయువుల స్థాయి, నైజీరియా విడుదల చేసేటువంటి గ్రీన్ వాయువుల స్థాయి ఏకరీతిగా ఉండదు. కాబట్టి వాళ్ళని పనిష్మెంట్ అంటే వాటిని పనిష్ చేయడం కావచ్చు, వారిని ఇవి వాయువుల నియంత్రణలో రెస్పాన్సిబిలిటీ చేసేటప్పుడు కామన్గా ఒక ఎజెండా ఉంటుంది. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్, వారికి ఏ కేపబిలిటీస్ ఉన్నాయో దాన్ని గుర్తుంచుకోవాలి. అట్లాగే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య ఒక రకమైనటువంటి సమన్వయం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశాల్లో ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని కూడా కన్వెన్షన్ ప్రత్యేకంగా నిర్ధారించింది. కాబట్టి ది కర్బన ఉద్గారాలను అదుపులు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ అభివృద్ధి జరగాలన్నప్పుడు ఆ విడుదల కాకుండా నియంత్రించడానికి కావలసిన విధంగా, అంటే అభివృద్ధి జరగాలి, అదే సమయంలో గ్రీన్ హౌస్ వాయువుల విడుదల కాకుండా ప్రత్యేకమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ కన్వెన్షను ఒక ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది. ఒక రకంగా చూస్తే అంటే మనకి ఒకవైపు అంతర్జాతీయంగా ఈ శీతోష్ణ మార్పులను కంట్రోల్ చేయడంతో పాటుగా స్థానికంగా అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండే విధంగా ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించాలని ఈ కన్వెన్షన్ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల పాత్ర ఎక్కువగా ఉండాలనే విషయాన్ని చెప్పుకుంటూనే సభ్య దేశాలన్నీ కూడా 1997లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ను రూపొందించుకుంటే వాటినే క్యోటో ప్రోటోకాల్ అంటాం. గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణకు సంబంధించి సభ్య దేశాలన్నీ కూడా 1997లో క్యోటో ప్రోటోకాల్ను తీర్మానించారు. ఈ క్యోటో ప్రోటోకాల్లో మనకు అనేకమైనటువంటి అంశాలు పెట్టుకున్నారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల చేస్తున్నటువంటి విషయంలో కొన్ని దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇంకా కమిట్ కాకపోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటుగా ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సంస్థ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వాతావరణ మార్పుల యొక్క తీవ్రతను నియంత్రించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో బాలి కార్యాచరణ ప్రణాళిక కూడా చాలా ముఖ్యమైనదని చెప్పాలి. అట్లా అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని వాతావరణం సంబంధించి మనం ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఫైనల్గా చూస్తే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల నియంత్రించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, అదేవిధంగా దేశాలన్నీ కూడా పరస్పరం సహకారంతో మెలగడం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యంగా వాటికి కావాల్సినటువంటి ఏదైతే గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు సంబంధించి అవసరమైనటువంటి అంటే ఆ వాయువులను విడుదల చేసేటప్పుడు అది విడుదల కాకుండా చేపట్టాల్సినటువంటి చర్యలు, దానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలా అందించగలిగితేనే భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ వాతావరణ మార్పులను నియంత్రించడంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనము ఇది ఒక అంతర్జాతీయ సమస్య. బట్ ఇక్కడ సభ్య దేశాల మధ్య ఎలాంటి అంటే సమన్వయం లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు మేము పారిశ్రామికీకరణ ఇప్పుడే మొదలైంది కాబట్టి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పేరుతోని ఈ పారిశ్రామికీకరణ కనుక ఆపివేస్తే ఈ దేశాలు మరింత వెనుకబడిపోతాయి. కాబట్టి మాకు కొంత వెసులుబాటు ఇవ్వాలి అనేటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క వాదన. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటున్నాయంటే ఇవి మేము ఇప్పుడున్నటువంటి ఈ అభివృద్ధిని కనుక మేము ఆపివేస్తే మిగతా దేశాల కంటే మేము వెనుకబడిపోతాం. కాబట్టి మాకు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎట్లయితే కొన్ని కన్సెషన్స్ ఇస్తారో అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఇవ్వాలి అనేటువంటిది అభివృద్ధి చెందిన దేశాల యొక్క వాదన. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ రెండు రకాల దేశాల మధ్య ఒక సమన్వయము నెలకొల్పగలిగితేనే మనం అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పుల యొక్క ప్రభావాన్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుందనేది మనం రాసేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.